హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతల పుష్ప కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో వీడియో ద్వారా చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము రెసిపీ అనేది చూద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకొని ఒక పిడికెడు పల్లీలు అయితే తీసుకొని ఈ విధంగా లైట్గా సిమ్లో ఒక 2 మినిట్స్ అయితే వేయించుకోవాలి. పల్లీలు అయితే ఈ విధంగా అయితే వేగినాయి కదండి. స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పక్కనైతే ఉంచుకోవాలి పల్లీలని. అలాగే 4 ఉల్లిపాయలు పొట్టనే తీసేసి ఈ విధంగా వాటర్లో కడిగేసుకోవాలి. 2 టమాటాలని కూడా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా సన్నగా అయితే మనం వేయించుకుంటాం కాబట్టి తొందరగా వేగడానికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కల్ని, ఉల్లిపాయలని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటాలని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి అయితే హీట్ అయింది కదండి. ఒక కాడ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం మీడియంలోనే ఉంచుకోవాలి, హైలో కాకుండా లోలో కాకుండా. ఒక 2 మినిట్స్ తర్వాత అయితే ఉల్లిపాయలు అనేది ఈ విధంగా అయితే వేగుతాయి కదా. వేగిన వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తీసుకొని అదేవిధంగా మళ్ళీ ఒక స్పూను లేదా ఒక కాడ ఆయిల్ అనేది వేసుకొని దాంట్లో ఈ టమాటా ముక్కల్ని కూడా వేయించుకోవాలి. డైరెక్ట్గా టమాటాలు, ఉల్లిపాయలు అనేది మిక్సీ పడితే కొంచెం పచ్చివాసన అనేది వస్తుంది కాబట్టి ఇట్లా లైట్గా వేయించుకుంటే బాగుంటుంది. అలాగే ఒక 1 మినిట్ అయితే మూత పెట్టుకున్నట్టయితే టమాటాలు తొందరగా అయితే మగ్గుతాయి. ఒక 1 మినిట్ తర్వాత చూసినట్లయితే మనం టమాటా ముక్కలు అయితే మంచిగా అయితే మగ్గినాయి కదా. వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తీసుకొని ఉల్లిపాయలు అలాగే టమాటా ముక్కల్ని కొంచెం మిక్సీ పట్టడానికి కొంచెం చల్లార్చుకోవాలి. అలాగే ఇంతకుముందు మనం వేయించుకున్న పల్లీలను అయితే ఈ విధంగా పొట్టనేది తీసుకొని మిక్సీలో వేసుకొని మనం పల్లీలు అలాగే టమాటా ఉల్లిపాయల పేస్ట్ అనేది ప్రిపేర్ అయితే చేసుకోవాలి. కొంచెం సాల్ట్, ఒక స్పూన్ కారం, కొంచెం జీలకర్ర, అలాగే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్నవి దీంట్లో వేసుకొని ఒకసారి అయితే వీటిని మిక్సీ అయితే పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ పట్టుకున్నట్లయితే ఈ విధంగా మనకు టమాటా, పల్లీలు, ఉల్లిపాయలు అయితే ఈ విధంగా పేస్ట్ అనేది సిద్ధమైతే అవుతుంది. అలాగే క్యాప్సికమ్ని కూడా వాటర్లో వేసుకొని ఒకసారి అయితే నీట్గా వాష్ చేసుకున్న తర్వాత లోపల ఇత్తనాలు అనేవి తీసేసి 4 భాగాలుగా అయితే కట్ చేసుకోవాలి. మనం గుత్తి వంకాయ అయితే ఇలాగా గుత్తి వంకాయ కోసం వంకాయలు అయితే ఏ విధంగా కట్ చేసుకుంటాం ఆ విధంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి. స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని ఒక 3 కాడల ఆయిల్ అనేది వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాం కదా. జీలకర్ర కూడా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో వేగాలి కాబట్టి మంచిగా వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగింది. ఇంతకుముందు మనం కట్ చేసుకున్న ఈ క్యాప్సికమ్ కూడా ఆయిల్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. గుత్తి వంకాయ కర్రీ అయితే ఏ విధంగా టేస్టీగా అయితే ఉంటుందో అలాగే ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ కూడా టేస్ట్ అయితే చాలా బాగా అయితే ఉంటుందండి. క్యాప్సికమ్ అనేది నార్మల్గా వండుకుంటే టేస్ట్ అనేది నాకైతే నచ్చదు కాబట్టి ఈ విధంగా అయితే నేనైతే ప్రిపేర్ అయితే చేసుకుంటాను. అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. క్యాప్సికమ్ వేగాలి కాబట్టి ఒక 3 మినిట్స్ అయితే మనం మూత అనేది పెట్టుకొని ఫ్లేమ్ అనేది లోలో ఉంచుకోవాలి. అలాగే కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలి కాబట్టి కొంచెం చింతపండు కూడా ఈ విధంగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూసినట్లయితే క్యాప్సికమ్ అయితే కొంచెం మగ్గినాయి కదా. కొంచెం ఆయిల్లో వేగినట్లయితే తొందరగా
ఉడుకుతాయి కాబట్టి కర్రీలో ఈ విధంగా కొంచెం అయితే వేయించుకోవాలి. టేస్ట్ కూడా తిన్నప్పుడు బాగా అయితే వస్తుంది. ఇంతకుముందు అయితే మనం పేస్ట్ అనేది పట్టుకున్నాం కదా, పల్లీలు, ఉల్లిపాయలు, టమాటో, ఆ పేస్ట్ అయితే ఈ క్యాప్సికంలో అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ అనేది మనం మొత్తం పేస్ట్లోని మంచిగా వేయించుకోవాలి. వేయించుకుంటే దాంట్లో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి. మళ్ళీ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ పల్లీల పేస్ట్ అనేది మనం ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే పచ్చివాసన అనేది వస్తుంది కాబట్టి అలా అయితే వేయించుకోవాలి. ఈ విధంగా 3 మినిట్స్ అయితే మూత అనేది పెట్టేసుకొని 3 మినిట్స్ తర్వాత చూసినట్లయితే కొంచెం అయితే ఉడికింది కదండి పల్లీల పేస్ట్ అలాగే క్యాప్సికమ్ ముక్కలు. మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ అయితే మూత అనేది పెట్టేసుకొని 2 మినిట్స్ తర్వాత చూసినట్లయితే ఇప్పుడు కూడా మంచిగా అయితే ఉడుకుతుంది కదా ఈ పల్లీల పేస్ట్ అనేది. ఇంకా కొంచెం వాటర్ అనేది ఉంది కాబట్టి ఈ విధంగానే మూత అనేది పెట్టుకోకుండా ఇంకొక 1 మినిట్ అయితే ఈ విధంగా అయితే 1 మినిట్ తర్వాత అయితే ఈ విధంగా ఆయిల్ అనేది బయటకైతే వస్తుంది కదండి పల్లీల పేస్ట్ నుంచి. ఈ విధంగా వేగిన తర్వాతనే మనం చింతపండు చారు అనేది వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడైతే కర్రీ అనేది పచ్చివాసన అనేది రాకుండా టేస్టీగా అయితే వస్తుంది. చింతపండు రసం అనేది వేసుకొని మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి. అలాగే మనకు ఈ కర్రీకి సరిపడా సాల్ట్ అనేది మళ్ళీ వేసుకోవాలి. వేసుకొని ఒక 3 మినిట్స్ అయితే మూత అనేది పెట్టేసుకుంటే ఈ విధంగా అయితే ఉడుకుతుంది కదా మనకి. ఒకవేళ ఇలాగే కొంచెం గ్రేవీలాగా కావాలనుకునే వాళ్ళు ఇలా కూడా గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని కర్రీ అనేది తినొచ్చు. లేదనుకుంటే ఒకవేళ ఇంకా కొంచెం దగ్గరికి కావాలనుకుంటే మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ అయినా 3 మినిట్స్ అయినా మనం మూత అనేది పెట్టేసుకుంటే ఈ విధంగా అయితే ఫైనల్గా కర్రీ అనేది ప్రిపేర్ అయితే అవుతుంది కదండి. ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసుకొని కొత్తిమీర ఉడకడానికి ఒక 1 మినిట్ అయితే మూత అనేది పెట్టేసుకొని 1 మినిట్ తర్వాత చూసినట్లయితే క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే పర్ఫెక్ట్గా అయితే రెడీ అయితే అయ్యింది కదండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయితే అయిపోయిందండి. ఈ వీడియో కనుక చూసి ఒకవేళ ఎవరైనా ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందనేది కామెంట్ కూడా చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. క్యాప్సికమ్ కర్రీ నచ్చని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకొని ప్రిపేర్ చేసుకొని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది కాబట్టి మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సపోర్ట్ చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.